90స్లో లవర్ బాయ్గా ఉండే అబ్బాస్ ఎందుకు పెట్రోల్ బంకులో పనిచేశాడు? ఓవర్ నైట్లో క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్ మళ్ళీ ఆ క్రేజ్ ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? తను చేసుకున్న తప్పు వల్లే మూవీ ఛాన్స్లు వదులుకున్నాడా? అబ్బాస్ హెయిర్కట్ అని సెలూన్లపై ఫోటో పడేలా చేసుకున్న అబ్బాస్ ఇప్పుడు హార్పిక్ యాడ్లో ఎందుకు కనిపిస్తున్నాడు? అసలు అబ్బాస్ సినీ కెరియర్లో ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇప్పటివరకు ఎంత సంపాదించాడు అనే విషయాలతో పాటు ఆయన గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీర్జా అబ్బాస్ ఆలీ ఇలా చెప్తే ఎవ్వరికీ అర్థం కాదు, కానీ హీరో అబ్బాస్ అంటే మాత్రం టక్కున అందరూ గుర్తుపట్టేస్తారు. అబ్బాస్ 1975 సంవత్సరం మే 21న మన భారతదేశంలోని కోల్కతాలో జన్మించాడు. ప్రస్తుతం వీరి వయస్సు 49 సంవత్సరాలు. అబ్బాస్ తాను చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడే చదువుతో పాటు మరోవైపు మోడలింగ్లో కూడా దృష్టి పెట్టాడు. ఇక అబ్బాస్ యొక్క బంధువుల్లో ఫిరోజ్ ఖాన్ మరియు మరికొందరు సినిమా రంగంలో ఉండడంతో అబ్బాస్కి కూడా సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. అయితే అందుకుగాను సరైన సమయం కోసం వేచి చూశాడు. ఇక ఇంతలోని తమిళ డైరెక్టర్ అయిన కదిర్ తానొక కొత్త సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి కొత్త నటీనటుల కోసం వెతకసాగారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న అబ్బాస్ వెంటనే చెన్నైలో జరుగుతున్న ఆడిషన్స్ కి గాను అటెండ్ అయ్యాడు. అయితే డైరెక్టర్ కదిర్ తీయబోతున్న ఈ సినిమా అనేది ఒక పెద్ద బ్యానర్లో రాబోవటం, అలాగే ఈ సినిమాకి నిర్మాతగా కుంజు మోహన్ ఉండడం, అలాగే ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నారని తెలియడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఎక్కువ సంఖ్యలో కొత్తవారు ఆడిషన్స్ కి వచ్చారు. దీంతో పెద్ద సినిమా కావడంతో అబ్బాస్ తన బంధువుల్లో సినిమా ఫీల్డ్లో పనిచేసిన వారి సహకారంతో ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నాడు. ఇక ఆడిషన్ సమయంలో డైరెక్టర్ కదిర్ అబ్బాస్ ని మొదటిసారి చూడగానే ఈ అబ్బాయి తన సినిమాలోని పాత్రకి సరిగ్గా సరిపోతాడని నిర్ణయించుకున్నాడట. దీంతో అబ్బాస్ ని సెలెక్ట్ చేశారు. అయితే డైరెక్టర్ కదిర్ తీయబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉంటారు కనుక హీరోయిన్ గా టబుని తీసుకుని ఇద్దరు హీరోలుగా ఒకరిని వినీత్ మరియు మరొక హీరో అబ్బాస్ ని తీసుకుని చివరికి ఈ ముగ్గురితో కలిపి ఫోటోషూట్ చేశారు. దాంతో ఈ ఫొటోస్లలో ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది చాలా అందంగా ఉండడంతో ఇక వీరినే తీసుకుని ఖర్చుకి ఏ మాత్రం లెక్క చేయకుండా భారీగా చక్కగా సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమాని కాదల్ దేశం, తమిళ్లో ఈ సినిమాని కాదల్ దేశం అనే పేరుతో నిర్మించి ఆ తర్వాత తెలుగులో ప్రేమ దేశం పేరుతో, హిందీలో దునియా దిల్వాలా పేరుతో ఒకేసారి 3 భాషల్లో కలిపి 1996వ సంవత్సరంలో ఆగస్టు 23న విడుదల చేశారు. అయితే సినిమా రిలీజ్ అయింది. మొదటి 3 రోజుల వరకు థియేటర్ల దగ్గర పెద్దగా ఎలాంటి హడావుడి స్పందన కనిపించలేదు. కానీ 4వ రోజు నుంచి ప్రేక్షకుల సంఖ్య, ముఖ్యంగా కుర్రాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో 4వ రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురవడం స్టార్ట్ అయిందే. అది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన నెల రోజుల వరకు కూడా పెద్ద నగరాల్లో ఎక్కడ కూడా టికెట్లు దొరికేవి కాదు. ఎక్కడ థియేటర్లో చూసినా ఈ సినిమాతో హౌస్ఫుల్ గా నిండిపోయి కనిపించేవి. దాంతో తన మొదటి సినిమాతోనే అబ్బాస్ గా ఫేమస్ అయిపోయాడు. ఆ సమయంలో ఎక్కడ విన్నా సరే యువత నోట ప్రేమదేశం సినిమా గురించి మాట్లాడుకునేవారట. కాలేజీలో కుర్రాళ్లంతా అబ్బాస్ హెయిర్ స్టైల్ ని అందరూ ట్రై చేసేవారట. ఎందుకంటే ఈ సినిమాలో అబ్బాస్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇందులో హీరోలుగా నటించిన అబ్బాస్, వినీత్లు కూడా ఒక్కసారిగా స్టార్ హీరోలుగా మారిపోయారు. దాంతో ఈ సినిమాతో అబ్బాస్ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఒకవైపు అమ్మాయిలకి కలల హీరోగా, మరోవైపు అబ్బాయిలకి యూత్ ఐకాన్ గా మారాడు. ఒక్క సినిమాతోనే యువతంతా అబ్బాస్ కి తెగ ఫ్యాన్స్ అయిపోయారు. చాలా మంది కుర్రాళ్ళు అబ్బాస్ ని చూసేందుకు తన ఇంటి ముందు క్యూ కట్టేవారు. అలా అంత క్రేజ్ ని సంపాదించుకున్న అబ్బాస్ కి ప్రేమదేశం సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. దాంతో తన సెకండ్ సినిమాగా 1997లో విఐపి సినిమాని ఒప్పుకొని చేశాడు. కానీ ఈ సినిమా అంతా ఆడలేదు, పర్వాలేదు అనిపించింది. కానీ ఈ సినిమా అబ్బాస్ కి సూట్ అయ్యే సినిమా కాదు. దీంతో సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక తర్వాత నుండి ప్రతి సినిమాలోనూ రెండో హీరోగా నటించడం మొదలుపెట్టాడు. సినిమాలొస్తున్నాయి కదా అని చెప్పి అబ్బాస్ కథ చూసుకోకుండా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటూ చేసుకుంటూ పోయారు.
ఇలా గుడ్డిగా కొత్త సినిమాల్ని ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకోవడంతో ఎంతో హిట్ అయిన జీన్స్ సినిమాని సైతం అబ్బాస్ మిస్ చేసుకున్నారు. జీన్స్ సినిమాలో హీరోగా అబ్బాస్ కి ఆఫర్ వచ్చినా డేట్స్ కుదరలేదు. అయితే డైరెక్టర్ శంకర్ అబ్బాస్ కోసం 6 నెలలు ఆగుతా అని చెప్పారు. అయినా అబ్బాస్ కి కుదరలేదు. దీంతో జీన్స్ సినిమాలో ఛాన్స్ ప్రశాంత్ కి దక్కింది. అంతేకాదు మరో సూపర్ హిట్ మూవీ కాదలిక్క మర్యాద కూడా అబ్బాస్ డేట్స్ లేకపోవడంతో వదులుకున్నాడు. ఇలా తొందరపడి గజిబిజిగా ఆలోచించకుండా వరుస సినిమాలు ఒప్పుకొని చేసేయడంతో చివరికి అవన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఆఖరికి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి అబ్బాస్ 60కు పైగా సినిమాల్లో నటించారు. ఏ సినిమా కూడా అంతగా ఆడలేదు. అబ్బాస్ కి హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. దీంతో తమిళ సినిమాలకి హీరో విక్రమ్ అబ్బాస్ కి డబ్బింగ్ చెప్పేవారు. అబ్బాస్ ని తన కథల సెలక్షన్లే తన కెరియర్ ని కొంప ముంచిందని చెప్పుకోవాలి. తనకి తగ్గట్లుగా ఉండే పాత్రల్లో ఏ సినిమాలో నటించలేకపోయారు. అలాగే ఖాళీగా ఉండడం ఇష్టం లేక దొరికిన పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోయారు. దాంతో తన క్రేజ్ పడిపోవడంతో చివరికి టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక తనకి ఎలాంటి మార్కెట్ అనేది ఇండస్ట్రీలో లేకపోవడంతో పరిస్థితిని అర్థం చేసుకుని చివరికి 2016 నుంచి పూర్తిగా నటనకి దూరం అయిపోయారు. అయితే హార్పిక్ యాడ్ ద్వారా మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకి నేనున్నానని గుర్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ యాడ్ ని బోల్డన్ని మీమ్స్ కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు ట్రోలర్స్. అబ్బాస్ చివరిగా ఓ మలయాళ సినిమా చేసి నటనకి పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన అబ్బాస్ కెరియర్ అనేది చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోయింది. తనకున్న టాలెంట్ ని సరిగ్గా వినియోగించుకోలేక సినిమాల నుంచి సైడ్ అయిపోయారు. దీంతో బతకడానికి దేశం దాటి న్యూజిలాండ్ వెళ్లాడు. ఇక అబ్బాస్ యొక్క ఫ్యామిలీ విషయానికి వస్తే అబ్బాస్ భార్య పేరు ఎరం ఆలీ. వీరు ఒక ఫ్యాషన్ డిజైనర్. ఈ దంపతులకు గాను 2 పిల్లలు. నటనకి గుడ్ బై చెప్పేశాక తనకున్న స్నేహితుల సహాయంతో అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్ళిపోయారు. మొదట్లో బ్రతుకు తెరువు కోసం అక్కడ అబ్బాస్ చిన్న చిన్న పనులు కూడా చేశాడు. మొదట్లో అక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో పెట్రోల్ బంకులో పనిచేశాడు. తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశాడు. ఇక అప్పుడే అక్కడ కన్స్ట్రక్షన్ పనిపై పూర్తిగా పట్టు సంపాదించాడు. మెల్లగా బిల్డర్ గా మారారు. క్రమక్రమంగా న్యూజిలాండ్ లో మంచి బిల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఓ పక్క తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపున మోటివేషనల్ స్పీకర్ గా కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. ఇలా మోటివేషన్ స్పీచ్లు ఇస్తూ ఎవరికి ఏ సలహాలు కావాల్సినా కూడా తనదైన శైలిలో అందించటం చేస్తూ రాగా మరలా అక్కడ అబ్బాస్ ఇప్పుడు పాపులర్ అయ్యాడు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు అబ్బాస్. తన కోసం వచ్చే అభిమానుల్ని తరచూ కలవడమే కాకుండా వాళ్లతో ముచ్చట్లు చెబుతూ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు. అలా అబ్బాస్ ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయారు. ఏదోలా ఆర్థికంగా నిలదొక్కున్నాడు. ప్రస్తుతం కూడా అబ్బాస్ న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. తనకి సినిమాల్లో నటించడం చాలా బోర్ కొట్టేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందుకే ఇక నటనకి గుడ్ బై చెప్పేశా అని అన్నాడు. అబ్బాస్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసినా సరే ఒక ప్రేమదేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఒక వెలుగు వెలిగాడు. అబ్బాస్ కి ఆ ఒక్క సినిమా చాలు, ప్రేక్షకులు అతన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఏదేమైనా అబ్బాస్ కదిలించుకోవటంలో ఫెయిల్ అయ్యారు. కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోవాలని భావించి ఎన్నెన్నో కలలు కంటూ వెండితెరపై అడుగు పెట్టాలనుకునేవారు ఎందరో ఉన్నారు. కొందరు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తమదైన శైలి సృష్టించుకొని స్టార్ నటీనటులుగా ఎదుగుతారు. అయితే మరికొందరు నటీనటులు హిట్టు ఫ్లాపుల్ని, ఒత్తిడిని, పరాజయాన్ని అన్ని తట్టుకుంటూ కెరీర్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో ఒకరే అబ్బాస్. తమకి వచ్చిన ఫేమ్ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయి కెరీర్ని, సంపాదనని కోల్పోయి అయ్యో పాపం అనిపించేలా తన జీవితం పడిపోయినప్పటికీ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వేరే రంగంలో కష్టపడి తనకంటూ మళ్లీ ఓ కెరియర్ని సృష్టించుకొని జీవితంలో ముందుకి సాగుతున్నాడు అబ్బాస్. ఇక అబ్బాస్ ఇప్పటివరకు ఎంత సంపాదించుకున్నాడో తెలుసా? గతంలో అరవింద్ స్వామి స్ఫూర్తితో అబ్బాస్ పెద్ద వ్యాపారవేత్త కావాలని నిర్ణయించుకున్నాడట. అలా తన డబ్బును కొన్ని వెంచర్లలో పెట్టాడు. అంతేకాకుండా పిజ్జా సెంటర్, కంప్యూటర్ సెంటర్లు నడిపాడు. కానీ పిజ్జా ఫ్రాంచైజ్ ముగిసిపోయింది. తర్వాత కంప్యూటర్ సెంటర్ నడపగా అది కూడా నష్టాల బాట పట్టింది. అలాగే అజిత్ కంటే ముందు అబ్బాస్ ఎల్లప్పుడూ స్టార్టప్లపై పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. కానీ అవేవీ కలిసి రాలేదు. తర్వాత దుబాయ్లో పెద్ద ఆస్తి నష్టంలో రజనీ, ఎస్ఆర్కే ఎక్కువగా నష్టపోయారని అప్పటికీ టాక్ ఉండగా అబ్బాస్కి కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి పేరును కోల్పోయారని టాక్ ఉంది. ఆ తర్వాత తన తప్పును తీర్చడానికి చాలా మంది నిర్మాతల నుండి అప్పు తీసుకుని చిన్న చిన్న పాత్రల్లో నటించి అప్పులు తీర్చుకున్నాడు. అలా ఆస్తులన్నీ పోగొట్టుకోగా మళ్లీ మెల్లమెల్లగా సంపాదిస్తూ ఇప్పటివరకు 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు సంపాదించుకున్నాడని తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్ అబ్బాస్ గురించి కొన్ని విషయాలు. మరి అబ్బాస్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకు గుర్తున్నాడా అబ్బాస్? ఆయన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.